హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఈ మధ్యనే ఒడిస్సీ చూశాను. ఒడిస్సీ చాలా బాగుంది. చాలా ఆ టైం తెలియలేదు మాకైతే. మా వైఫ్ యాక్చువల్లీ షిడినో తను థార్ చూడలేదు అంతకుముందు. అటు సైడ్ ఎలా ఉంటుందో, ఆ కల్చర్ ఎలా ఉంటుందో తెలియదు తనకు. ఇంగ్లీష్ సినిమాలు పెద్ద చూడదు తను కూడా చూసినప్పుడు షీ ఫెల్ దట్ తను ఎంగేజ్ అయింది. నాకు దురంధర్ లాగానే, ఒక దురంధర్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో, బోరు కొట్టకుండా అంతసేపు ఉన్నప్పుడు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకు అని చెప్పింది. దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ నా ఉద్దేశంలో అయితే. అది కాకుండా అది అందరూ చూస్తారు. ఒడిస్సీ అనేది మనం కొత్తగా చెప్పక్కర్లేదు. నోలన్ మామ ఎలా డెలివరీ చేస్తాడో తెలుసు. ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఒక్క అందగత్తెరు మాత్రం వరల్డ్లోని హయ్యెస్ట్ బ్యూటీని ఆమెను పెట్టకపోతే బాగుండేది. అందరూ ఆయన ఎందుకు పెట్టారో మనకు తెలీదు. మేబీ ఆస్కార్ కోసం అంటున్నారు. ఐ డోంట్ నో, వీ డోంట్ నో. బట్ నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు ఇక్కడ. నేను రీసెంట్గా రీవిజిట్ చేసిన ఒక సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. దాని పేరు బెల్ బాటమ్. ఆహాలో ఉంది, అందరూ చూడండి. మన రిషబ్ శెట్టి గారి సినిమా ఇంతకుముందు సెల్ ఫోన్ రాని కన్నా ముందు జరిగిన ఒక సినిమా ఇది. అప్పట్లో బెల్ బాటమ్ పాయింట్స్ వేసుకున్న కల్చర్లో ఉన్నప్పుడు సినిమా. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ పోలీసులు మీడియాని పిలిచి రికవరీ చేసిన దొంగతనం జరిగిన రికవరీ చేసిన డబ్బుని నగల్ని ఎంత నోటిఫికేషన్ చెప్పేసి దాన్ని లాకర్లో దాచిపెడితే పోలీసులకే తెలియకుండా పోలీస్ స్టేషన్లో కొట్టేస్తారు. ఇలా కొడుతూ వెళ్తున్న దాన్ని, ఆ కేసుని మన హీరోకి అప్పగిస్తారు ఆ పోలీసులు. హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, అసలు హీరో కాపలా ఉంటాడు ఒక పోలీస్ స్టేషన్లో అయితే. తన కళ ముందర జరిగిపోద్ది దొంగతనం కూడా. అది ఎలా జరిగింది, అసలు ఎలా చేస్తున్నారు దొంగతనం, చేసేది ఎవరు, దాని వెనకాల ఉన్న ట్విస్ట్ టర్న్స్ ఎలా కనిపెట్టాడు అనే సినిమా. చూడాలనుకున్న పక్కా చూడండి. సినిమా పేరు బెల్ బాటమ్. ఎక్సలెంట్ సినిమా. ఇన్వెస్టిగేషను టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా బాగా చూడాలని ఇన్వెస్టిగేషన్ లాంటి బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి. చాలా బాగుంటుంది. యూ సర్టిఫైడ్ సినిమా అని చెప్పచ్చు. కొన్ని డబల్ మీనింగ్ డైలాగులు అక్కడక్కడ పడ్డా సీన్లు కనపడవు, అట్లాంటి చెత్త. చాలా నీట్ సినిమా, మంచి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, హ్యాపీగా ఉంటుంది సినిమా చూడాలనుకుంటే. మా మమ్మీకి కూడా చాలా నచ్చింది, చూసింది. మీరు కూడా చూడొచ్చు. దట్ ఈస్ మై రికమెండేషన్ ఫర్ ద వీక్. థ్యాంక్ యూ.